చైనా ఓవైపు చర్చలంటూనే సరిహద్దుల వెంబడి నిర్మాణాలు చేపడుతూనే ఉంది. తాజాగా తూర్పు లడఖ్ ప్రాంతానికి సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎయిర్ బేస్ విస్తరణ చేపట్టింది. ఇప్పటికే ఇక్కడ ఒక ఎయిర్ బేస్ ఉండగా దాని ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా పునర్నిర్మిస్తుంది. ఇండో చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. భారత్ను కవ్వించేందుకు చైనా వరుసగా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంట చైనా నిర్మాణాలు మొదలుపెట్టింది. ఇటీవల ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాలకు అందుతున్న సమాచారం ఈ నిర్మాణాలు నిజమేనని చెబుతున్నాయి. వాస్తవాదిన రేఖకు అత్యంత చేరువలో ఉందే సాక్చే షింజియాంగ్ ప్రావిన్స్ పట్టణంలో ఈ ఎయిర్ బేస్ ఏర్పాటవుతోంది. ఇక్కడి నుంచి యుద్ధ విమాన కార్యకలాపాలు సాగించాలన్నది చైనా ప్రణాళిక. వాస్తవాదిన రేఖ వెంబడి చైనాకు కష్గర్, హోగన్ ఎయిర్ బేస్లుండగా వాటి మధ్య దూరం 400 కిలోమీటర్లు. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో తాజాగా ఎయిర్ బేస్ నిర్మాణం చేపడుతోంది. దాంతో వాస్తవాదిన రేఖ పొడవున చైనా యుద్ధ విమానాల కార్యకలాపాలు ఎంతో సులభతరం అవుతాయి. త్వరలోనే షాంగ్జే ఎయిర్ బేస్ నుంచి చైనా ఫైటర్ జెట్లు కార్యకలాపాలు షురూ అవుతాయని రక్షణ రంగం వర్గాలంటున్నాయి. ఇండియాతో గల తన వాస్తవాదిన రేఖ పొడవున ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆపరేషన్లు పరిమితంగా ఉండడంతో దాన్ని అధిగమించేందుకు చైనా కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. తూర్పు లడాక్ సమీపంలోని సాక్షే టౌన్లోని ఎయిర్ బేస్ ఒకదాన్ని నిర్మిస్తోంది. ఇది పేరుకి చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్ లో ఉందని అనుకున్నా ఈస్టర్న్ లడాక్ కి దాదాపు దగ్గరలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. పిఎల్ఏలో వెస్టర్న్ థియేటర్ కమాండర్ ఎల్ఏసీ వెంట భద్రత విధులు నిర్వహిస్తూ ఉంటోంది. ప్రస్తుతం వెస్టర్న్ థియేటర్ కి సంబంధించి 10 యూనిట్లు ఎల్ఏసీ వెంట చురుగ్గా ఉన్నట్టుగా సమాచారం. కంబైన్డ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్ కి అవి సహకారం అందిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు చైనా ఎయిర్ ఫోర్స్ గమనిస్తోంది. గతేడాది నుంచి తూర్పు లదాఖ్ ప్రాంతంలో ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఇరువైపుల సైన్యం ఢీ అంటే ఢీ అన్నట్టుగా మోహరించారు. కానీ ఈసారి చైనా వైపు నుంచి ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగడాన్ని భారత్ నిశితంగా గమనిస్తోందని ఆర్మీ వర్గాలంటున్నాయి. ప్రస్తుతమున్న కష్గర్, హోగాన్ వైమానిక స్థావరాల మధ్య ఈ బేస్ ను నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు స్థావరాలు చాలా కాలంగా చురుకుగా ఉంటున్నాయి. కొత్త బేస్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతంలో చైనీస్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి గ్యాప్ భర్తీ అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ టౌన్లో ఇదివరకే ఓ ఎయిర్ బేస్ ఉందని, దాన్ని కూడా అప్గ్రేడ్ చేస్తున్నారని ఈ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్లోని బారాహాత్లో గల ఇండియన్ ఏజెన్సీలు ఇదంతా గమనిస్తున్నాయి. ఈ ప్రాంతంలో చైనా దళాలు పెద్ద సంఖ్యలో ఎయిర్ వెహికల్స్ ను మోహరించిందని, ఇవి నిత్యం తిరుగుతున్నాయని తెలియవచ్చింది. భారత నిఘా వర్గాలు ఈ కొత్త ఎయిర్ బేస్ పై కన్నేసి ఉంచాయి. ఎల్ఓసి పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే భారత్తో పోల్చితే చైనా వాయుసేన సన్నద్ధత ఈ ప్రాంతంలో బలహీనమని చెప్పాలి. ఈ ప్రాంతంలో భారత్ అనేక స్వల్ప నిడివి ఎయిర్ బేస్లు నిర్మించింది. దాంతో ఈ ప్రాంతం నుంచైనా యుద్ధ విమానాలు అతి తక్కువ సమయంలో మోహరించే వీలుంటోంది. ఈ ప్రాంతంలో భారత్ సత్తా ఎలాంటిదంటే ఏకకాలంలో చైనా, పాకిస్తాన్లతో పోరాడాల్సి వచ్చిన లడాక్ ప్రాంతంలోని ఎయిర్ బేస్ల నుంచి తగిన సంఖ్యలో యుద్ధ విమానాలు పంపే వీలుంది. తూర్పు లడఖ్ సరిహద్దులో భారత్, చైనా మధ్య ఉద్రిక్తలు తలెత్తి ఏడాది దాటినా ఇంకా ఆ పరిస్థితిలో మార్పు రాలేదు. సరిహద్దులో చైనా మళ్లీ కార్యకలాపాలను పెంచుతోంది. తాజాగా తూర్పు లడాక్ కి సమీపంలోని చైనా ఎయిర్ బేస్ వద్ద 20కి పైగా యుద్ధ విమానాలతో చైనా ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు నిర్వహించినట్లుగా భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే చైనా యుద్ధ విమానాలు భారత్ భూభాగంలోకి ప్రవేశించలేదని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ విన్యాసాలను భారత సైన్య జాగ్రత్తగా గమనించినట్లుగా పేర్కొన్నాయి.
భారత భూభాగమైన తూర్పు లడాఖ్కి ఎదురుగా చైనా ఎయిర్ బేస్ దగ్గర ఇటీవల దాదాపు 21-22 చైనా యుద్ధ విమానాలు విన్యాసాలు నిర్వహించాయి. వీటిలో ప్రధానంగా J-11, J-16 యుద్ధ విమానాలు ఉన్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అన్ని రకాల ఫైటర్స్ ఆపరేషన్ నిర్వహించేందుకు వీలుగా ఇటీవల అప్గ్రేడ్ చేయబడిన హోటన్, గర్గాన్స్, కష్గర్ ఎయిర్ బేస్లలో చైనా వాయుసేన విన్యాసాలు నిర్వహించినట్లుగా రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ ఎయిర్ బేస్లలో ఎన్ని ఫైటర్ జెట్లున్నాయో తెలిసే అవకాశం లేకుండా చైనా ఏర్పాట్లు చేసుకున్నట్లుగా వివరించాయి. ఈ విన్యాసాలను భారత సైన్యం జాగ్రత్తగా గమనించినట్లుగా పేర్కొన్నాయి. ఇక బలగాల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా పాంగాంగ్ సరస్సు వంటి ప్రాంతాల నుంచి చైనా తమ సైనికులను వెనక్కి తీసుకెళ్లినప్పటికీ HQ-9, HQ-16 వంటి వాయు రక్షణ వ్యవస్థలను అలాగే ఉంచిందని అధికార వర్గాలు చెప్పాయి. ఇక గతేడాది గాల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణ జరిగిన తర్వాత సరిహద్దులో యుద్ధ విమాన కార్యకలాపాలను భారత్ పెంచింది. డ్రాగన్ కు దీటుగా భారత్ కూడా యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. సైన్యంలో కొత్తగా చేరిన రఫేల్ యుద్ధ విమానాలతో గస్తీ పెంచి భారత్ శక్తి సామర్థ్యాలేంటో డ్రాగన్ దేశానికి చాటి చెప్పింది. మరోవైపు తూర్పు లడాఖ్లో ఏడాది కాలంగా విధులు నిర్వహిస్తున్న 90% మంది తమ సైనికులను చైనా వెనక్కి రప్పించి వారి స్థానంలో కొత్త వారిని అక్కడికి పంపించినట్లుగా సమాచారం. లడాఖ్లోని కఠిన వాతావరణ ప్రభావం చైనా సైనికులపై పడిందని, వారిలో అనేక మంది తీవ్రమైన గాయాలైన విషయాన్ని భారత సైన్యం గుర్తించినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టిబెట్, జిన్జియాంగ్ ప్రావిన్స్లలో తన సైనిక కార్యకలాపాల్లో చైనా వేగం పెంచింది. ముఖ్యంగా ఇండియాతో సరిహద్దుగా భావిస్తున్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంట పీపుల్ లిబరేషన్ ఆర్మీ PLA కదలికలు బాగా పెరిగాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉపయోగించుకునేలా కంబైన్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్మాణ పనులు శరవేగంగా చేపడుతోంది. సరిహద్దు వెంట తన బలాన్ని పెంచుకునే పనిలో భాగంగా చైనా ఈ నిర్మాణాలు చేస్తోందని భారత ఆర్మీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్ డిఫెన్స్తో పాటు మిసైల్ పొజిషనింగ్, ఎయిర్పోర్ట్ల నిర్మాణాలను చైనా చేపడుతోంది. ఈ మధ్య చైనా వైమానిక దళం భారత భూభాగాల సమీపంలో వైమానిక విన్యాసాలను కూడా నిర్వహించిందంట. ఇండియాతో పోలిస్తే చైనా వైమానిక దళ సామర్థ్యం తక్కువే. దీన్ని మరీ తీసి పారివేయ జాలమని అంటున్నారు. ఇండియా వద్ద అత్యంత ఆధునిక విమానాలున్నాయి. రఫేల్ ఫైటర్లు అత్యంత శక్తివంతమైనవని అంటున్నారు. ఇప్పటికే వీటికి లడాక్ ప్రాంతంలో మోహరించారు. అవసరమైతే ఏ క్షణంలోనైనా ఇవి శత్రు విమానాలపై దాడికి సిద్ధంగా ఉన్నాయి.